ఎస్ అండి. ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్ జరగబోతుంది. ఏప్రిల్ 9థ్ జరగబోతుంది. తర్వాత మరి ఈ తమిళనాడులో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు దేశవ్యాప్త చర్చ. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో చాలా కీలకమైన రాష్ట్రం. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అనేది తమిళనాడులో ఉంటుంది మహారాష్ట్ర తర్వాత. కాబట్టి తమిళనాడులో ఏ ప్రభుత్వం రాబోతుంది, తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తమిళనాడుని శాసించేది జాతీయ పార్టీలు ఏమాత్రం కాదు, ద్రవిడియన్ పార్టీలు. కాబట్టి దేశానికి కూడా మేలు. ఈ జాతీయ పార్టీ ఏదైనా బీజేపీ అక్కడ గెలుస్తుందా? ఎందుకంటే కాంగ్రెస్ అనేది ఇంకా గెలిచే అవకాశం అక్కడ లేదు స్వతంత్రంగా. కాబట్టి డిఎంకోతో అది కుమ్మక్కై ఏది కూటమిలో ఉండడం, అలయన్స్ అయ్యి ఉండడం వల్ల బీజేపీ ఏంటంటే ఏఐడిఎంకే జయలలిత పార్టీతో ఉంది, ఈ విధంగా ఉంది. ఇంకా మూడో కూటమికి కొత్తగా అవతరించిన పార్టీ టీవీకే. మరి ఇప్పుడు లేటెస్ట్ సర్వేలు ఏంటంటే మళ్ళా స్టాలిన్ 234 అసెంబ్లీ సీట్లలో మళ్ళా ఈయనకే 150 సీట్లు పైబడి వచ్చి అధికారాన్ని చేజిక్కించుకుంటున్నాడు అనేది ఇక్కడ పూర్తి సర్వే రిజల్ట్ రాబోతుంది. అక్కడ పరిస్థితిని, రాజకీయ ముఖ చిత్రాన్ని తమిళనాడులో పరిశీలించినట్లయితే మళ్ళా డిఎంకే అధినేతే సీఎం అవబోతున్నారు అనేది మనకు తెలిసిపోతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే జయలలిత మరణానంతరం ఏఐడిఎంకే వీక్ అవడం. అది బీజేపీ అద్భుతమైన పొలిటికల్ పార్టీ, దేశాన్ని ఆల్మోస్ట్ మొత్తం దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ షా ద్వయం ఒక నీతి, చాణక్య నీతి, ఎన్నో సగం పైన రాష్ట్రాల్లోనే బీజేపీ ఉన్నప్పటికీ తమిళనాడుని శాసించే స్థాయిలో ఉందా అంటే ఏఐడిఎంకోతో కలిసిన ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే స్టాలిన్ ఒక అద్భుతమైన రామబాణాన్ని, రాజకీయ చతురతని ప్రదర్శించడం. అదేంటంటే టీవీకే అధినేత విజయ్ దళపతి త్రిషాలతో ఒక పొలిటికల్ పార్టీ టీవీకేని పెట్టడం. మళ్ళీ ఈ టీవీకే కూడా బీజేపీ ఏఐడిఎంతో అలయన్స్ అవ్వకపోవడం వల్ల మాత్రమే ఈరోజు డిఎంకే అధినేత స్టాలిన్ చీఫ్ మినిస్టర్ అవుతున్నారు. ఒకవేళ టీవీకే అధినేత ఇప్పుడు ఈ కేసులకి వీటికి భయపడి, ఐటీ కేసులని, అక్కడ తొక్కిసలాట కేసులకి, వీటన్నిటికీ భయపడి బీజేపీతో అలయన్స్ అయ్యుంటే స్టాలిన్ ఇట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇంకోసారి గెలిచే అవకాశం లేదు. కాబట్టి టీవీకే అధినేతను ఎవరు పెట్టారు అంటే ఇది స్టాలిన్ వదిలిన రామబాణంగా చెప్పుకోవచ్చు. అదే ద్రవిడియన్ రాజకీయాలు. ఎందుకంటే స్టాలిన్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇక్కడ బీజేపీ మోడీ షాలు చాలా జాగ్రత్తగా అన్నామలై ద్వారా అక్కడ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేశారు చాలా వరకు. అసలు బీజేపీకి ఏమీ లేని స్థానం నుంచి బీజేపీయే ఒక అద్భుతమైన పొలిటికల్ పార్టీ, ప్రత్యామ్నాయంగా శక్తిగాళ్ళు తయారు చేశారు. కానీ ఎలక్షన్లు సమీపిస్తున్న కొద్దీ స్టాలిన్ కూడా తన కరుణానిధి వాళ్ళ ఫాదర్ నుంచి నేర్చుకున్న రాజకీయ చిత్రం ద్వారా ఇక్కడ టీవీకే అని ఒక బాణాన్ని వదిలి ఈ యొక్క ఇప్పుడు ఓట్ షేర్లు ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ టీవీకే అధినేత టీవీకే పార్టీ విజయ్ అక్కడ అధికారంలో ఇప్పుడు పోటీ చేయడం వల్ల, ఎవరితో అలయన్స్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ మేజర్ సంఖ్య ఓటుని చీల్చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 15 నుంచి 23% ఓటుల్ని చీల్చేస్తున్నాడు. ఈ చీల్చిన ఓటుల వల్ల ఎక్కువ నష్టపోయేది ఏఐడిఎంకే బీజేపీలే. కాబట్టి అధికారానికి బీజేపీ షా చతురత ఉన్నప్పటికీ ఏఐడిఎంకే బీజేపీని అధికారానికి దూరం చేసే శక్తి ఎవరంటే టీవీకే విజయ్ని త్రిష అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ స్టాలిన్ అధికారంలోకి వస్తున్నారు. లేకపోతే బీజేపీ ఏఐడిఎంకేలకు అధికారం చేజిక్కేదనమాట. ఎందుకంటే తమిళనాడులో ఒక సాంప్రదాయం ఉంది, ఎప్పుడు ఒకే పొలిటికల్ పార్టీకి రెండోసారి వాళ్ళ అధికారాన్ని కట్టబెట్టరు. అది ఉందన్నమాట. ఒక అద్భుతమైన చతురత అక్కడ ఓటర్లు ప్రదర్శిస్తారు. కానీ ఏఐడిఎంకే జయలలిత మరణానంతరం చాలా చాలా కష్టమైపోయింది. కానీ అందుకే బీజేపీతో కలవడం వల్ల బలం ఉంది. కానీ టీవీకే ఇప్పుడు విజయ్ రావడం వల్ల ఓటుల షేర్లు చీలిపోయి మళ్ళీ స్టాలిన్ అధికారంలోకి వస్తున్నాడు. ఇది ద్రవిడియన్ రాజకీయాలు. అంటే నార్త్ ఇండియాతో పోలిస్తే సౌత్ ఇండియా రాజకీయాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మతాలకు అతీతమైన రాజకీయాలు ఎక్కువగా సౌత్ ఇండియాలో వస్తాయి. ముఖ్యంగా కులం అనేది అక్కడ నిర్ధారిస్తారు. వేరేజ్ నార్త్ ఇండియాలో మతం, కులం, మతాన్ని ప్రధానంగా ఉంటుంది, తర్వాత కులం ఉంటుంది. కానీ సౌత్ ఇండియాలో కుల ప్రధాన రాజకీయాలు, తర్వాత మతం అనేది, మత ప్రాముఖ్యత ఉండదు. కాబట్టి బీజేపీ ఇక్కడ అంత ఈజీగా రాజకీయాలు చేయలేకపోతుంది. ఇప్పుడు స్టాలిన్ వదిలిన ఈ రామబాణం టీవీకే త్రిషాల వల్ల ఇక పూర్తిగా బీజేపీ ఏఐడిఎంకే అధికారానికి దూరం అయిపోతుంది అనేది ఇక్కడ సుస్పష్టంగా సర్వేలు నిర్ధారిస్తున్నాయి. ఈవెన్ ద పల్స్ ఆఫ్ ది వాటర్ కూడా ఈ రోజు తమిళనాడులో అదే విధంగా ఉంది.